తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం దిగువ కాశీపెంటలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గోడ దూకి ఒక ఇంట్లోకి చొరబడిన నలుగురు దొంగలు ముగ్గురు వృద్ధులపై దాడి చేశారు. నగదు నగల కోసం వృద్ధులను బెదిరించిన దొంగలు ఆ ముగ్గురి కాళ్లు చేతులు కట్టేశారు. కత్తులతో బెదిరించి దాడి చేశారు. ఆ తర్వాత బంగారం 70,000 రూపాయల నగదు తీసుకుని కారులో పరారయ్యారు. బాత్తుల కేకలు విని ఆ ఇంటికి వెళ్లారు చుట్టుపక్కల నివసించేవాళ్లు. చోరీ విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పోలీసులు. బాధితుడు నాగేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం దిగువ కాశీపెంటలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గోడ దూకి ఒక ఇంట్లోకి చొరబడిన నలుగురు దొంగలు ముగ్గురు వృద్ధులపై దాడి చేశారు. నగదు నగల కోసం వృద్ధులను బెదిరించిన దొంగలు ఆ ముగ్గురి కాళ్లు చేతులు కట్టేశారు. కత్తులతో బెదిరించి దాడి చేశారు. ఆ తర్వాత బంగారం 70,000 రూపాయల నగదు తీసుకుని కారులో పరారయ్యారు. బాత్తుల కేకలు విని ఆ ఇంటికి వెళ్లారు చుట్టుపక్కల నివసించేవాళ్లు. చోరీ విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పోలీసులు. బాధితుడు నాగేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం దిగువ కాశీపెంటలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గోడ దూకి ఒక ఇంట్లోకి చొరబడిన నలుగురు దొంగలు ముగ్గురు వృద్ధులపై దాడి చేశారు. నగదు నగల కోసం వృద్ధులను బెదిరించిన దొంగలు ఆ ముగ్గురి కాళ్లు చేతులు కట్టేశారు. కత్తులతో బెదిరించి దాడి చేశారు. ఆ తర్వాత బంగారం 70,000 రూపాయల నగదు తీసుకుని కారులో పరారయ్యారు. బాత్తుల కేకలు విని ఆ ఇంటికి వెళ్లారు చుట్టుపక్కల నివసించేవాళ్లు. చోరీ విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పోలీసులు. బాధితుడు నాగేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.